ఆ మధ్యకాలంలో శైలజానాథ్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారని చాలా చర్చలు జరిగాయి. చేర్చుకోలేదా? ఆయన అతని రాలేదా? గురించి ఇంత మాట్లాడే అంత ఇది లేదు కానీ రెండే రెండు మాటలు చెప్పేసా. ఏ వ్యక్తి అయినా ఏ పార్టీలోకి పోవాలన్నా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఇష్టము ఒకటి. రెండు, ఇది ప్రజాస్వామ్యము. మూడు, విజయసాయిరెడ్డి లాంటి వాడే జగన్ దగ్గర నుంచి పారిపోయి బయటకు వచ్చినాడు. సో ఇతను ఎన్ని రోజులు ఉంటాడో మీరు చెప్పే వ్యక్తి చూద్దాం కానీ అతని గురించి క్వశ్చన్లు అవసరం, నేను సమాధానం రెండు వేస్ట్, టైం వేస్ట్. రాజుగారు, మీరు ఊహించారా? లేదు కష్టపడితే సాధ్యమే అనుకుంటూ వెళుతున్నారా? అనూహ్యంగా 18 రోజుల ముందు బీఫామ్ మీకు రావడం, అప్పటి వరకు మీ గురించి జరిగిన చర్చలు వేరే. అప్పుడు నేను కూడా చాలా సందర్భాల్లో విశ్లేషణలు చేస్తూ ఉన్నప్పుడు మీ గురించి బాపట్ల ఎంపీ అని అది ఇది హడావడి నడిచింది. సడన్గా మీకు టికెట్ వచ్చింది, గెలిచారు. వెంటనే మళ్ళీ టీటీడీ బోర్డులో మీకు అవకాశం. ఇది అదృష్టమా, లేకపోతే కష్టానికి ఫలితమా, లేకపోతే ఇంకెవరన్నా వెనక నుంచి ఒక హ్యాండ్ మీకోసం అట్లా ఉందా? భగవంతుడు ఆశీస్సులు అనుకో. ఇది ఊహించడం అనేది ఖచ్చితంగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను శాసనసభ్యుడు కావాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. చేరిన రోజే చేరిన తర్వాత 19 ఎలక్షన్లో చంద్రబాబు గారిని అడగడం జరిగింది. ఆ రోజు అప్పుడున్నటువంటి సమీకరణాలు కావచ్చు, లేదా నేను అంత స్థాయిలో కనిపించకపోవడము, అప్పుడున్నటువంటి ఎలక్షన్లో నాకు అవకాశం రాలేదు. తర్వాత చంద్రబాబు గారు ఇప్పుడు నా కష్టాన్ని అనుకోవచ్చు, లేదా మీరని అదృష్టం అనుకోవచ్చు, లేదన్నా అద్భుతమైన శక్తి ఏదైనా ఉందంటే అది చంద్రబాబు గారే నన్ను ఆశీర్వదించి ఈరోజు బీఫామ్ ఇవ్వడం జరిగింది, మడకశిరకు పంపించడం జరిగింది. మీరన్నట్లు బాపట్లకి పరిశీలించడం జరిగింది. ఇంకా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఇంకా 2-3 చోట్ల చంద్రబాబు గారు నాతో మాట్లాడడం జరిగింది. చివరికి మడకశిరకు పంపించడం జరిగింది. కష్టపడితే ఖచ్చితంగా ఏదైనా సాధ్యమే. కష్టపడే క్రమంలో అప్పటికప్పుడు ఏది మెటీరియలైజ్ కాదు, కానీ ఖచ్చితంగా ఆ కష్టానికి అనేది విలువ ఉంటుందనే దానికి నేను ఒక ఉదాహరణ అని నేను అనుకుంటా ఉన్నాను. అంటే లోకేష్ గారికి అతి సమీపంగా ఉండబట్టే రాజు గారికి ఈరోజు ఈ పొజిషన్ 100%. దాంట్లో అనుమానం అక్కర్లేదు. ఆయన నాతో చాలాసార్లు నేను ఖచ్చితంగా చట్టసభల్లో తీసుకెళ్తానని చెప్పేసి అనేకసార్లు మాట ఇవ్వడం జరిగింది, అనేకసార్లు మాట్లాడడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా నన్ను చట్టసభలు, అది పార్లమెంటు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, తీసుకెళ్లే ప్రయత్నమే చేశారు. 2-3 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పరిశీలనకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, లేదా ఇతరత్ర అప్పుడే వేరే కమిట్మెంట్స్ ఒకసారికి ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ మధ్య నన్ను బాపట్లకి 100% ఫిక్స్ చేసినటువంటి సందర్భంలో సార్ నాకు పార్లమెంటు, నాకంత వయసుగా, నాకు శాసనసభకు పోవాలనేది నా కోరిక. సో నేను ఇంటర్నల్గా చంద్రబాబు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర నన్ను ఏదో ఒకటి అసెంబ్లీకి పంపించండి, అసెంబ్లీకి పోటీ చేస్తాను ఎగ్జాక్ట్లీ మనం గుంటూరులో కలిసినప్పుడు మీరు నాతో అన్న మాట అదే రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఆయన బాహటంగా బాపట్ల అని చెప్పినప్పుడు నేను వద్దని కానీ కుదరదని కానీ నేను ఎక్కడ మాట్లాడకుండా నా యొక్క అభిప్రాయాన్ని చంద్రబాబు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర చెప్పుకునేటువంటి చనువు ఉంది కాబట్టి నేను చెప్పుకోగలిగిన, నా ఇష్టాన్ని గుర్తించో లేదా నేను అడిగేదాన్ని రెస్పెక్ట్ చేస్తూ నన్ను మడకశిరకు పంపించడం జరిగింది. ఎట్లా సాధ్యమైంది లోకేష్తో అంత సమీపంగా ఉండడం మీకు? సమీపంగా అంటే కష్టపడే ప్రతి కార్యకర్త ఆయనకు దగ్గరగా ఉంటారు. నేనొక్కనే కాదు, కష్టపడి పార్టీకి పనిచేసే ప్రతి నాయకుడు ఆయనకు దగ్గరగా ఉంటారు. పని చేయనోళ్ళు కూడా దగ్గరగా ఉంటారు. కానీ సందర్భం వచ్చినప్పుడు కష్టపడే వాళ్ళ దగ్గర నిలబడతాడు ఆయన. నాకు తెలిసి బేసిక్గా ఏమనుకుంటారంటే, రాజకీయాల్లో చూసినప్పుడు అవతల వాళ్ళు ఏ సామాజిక వర్గం వాళ్ళ మీద మాట్లాడాలన్నా గట్టిగా, లేదా విరుచుకుపడాలన్నా యువతల నుంచి కూడా అదే సామాజిక వర్గ సమీకరణల్ని ప్రయోగిస్తుంటారు. కానీ ఏ స్టడీస్ అప్పుడు లేకుండా ఒక్కసారిగా మీరు తెర మీదకి వచ్చారు. కొడాలి నానిని రాష్ట్రంలో, ఇక వైఎస్ఆర్సీపీలో ఎవరైతే కాస్త స్వరం పెంచి మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద విరుచుకుపడిపోయారు. అంటే మీకు ఎవరైనా ఆదేశాలు ఉన్నాయా, లేదా మీ అంతటి మీలో వచ్చిన ఆవేశమైంది? ఒకరోజు గుంటూరులో రమ్య అనే అమ్మాయి హత్య జరిగింది. ఆ హత్యకి జరిగిన ఒక 2 రోజుల తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి లోకేష్ గారు, నేను, అనిత గారు అందరూ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన క్రమంలో
ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చి ఆర్థికంగా కొంచెం సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో లోకేష్ గారు మేము వాటికి పోవడం జరిగింది. ఆ ఇంట్లో ఇంకా వాళ్ళతో పేరెంట్స్తో మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దాదాపు ఒక 300-400 మంది అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చి లోకేష్ గారిని నానా దుర్భాషలాడుతూ అవమానకరమైనటువంటి పద్ధతిలో మాట్లాడుతూ పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయకుండా మమ్మల్ని కంట్రోల్ చేసి అంటే మమ్మల్ని అరెస్ట్ చేసి వెహికల్లో ఎక్కించే పరిస్థితి కనిపించింది. ఆ రోజు ఆ క్షణం అక్కడ లోకేష్ గారు కాకుండా ఇంకెవ్వరన్నా కానీ అక్కడ గందరగోళమైనటువంటి పరిస్థితి వచ్చేది. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా కార్యకర్తలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నిబద్ధతతో ఉండి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు సహకరించి పత్తిపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అదే స్టేషన్కి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు చేసినటువంటి హేళన, అది నేను ఇప్పుడు కూడా మాట్లాడలేనటువంటి మాటలు. అంత ఘోరంగా అవమానపరిచి అంత దారుణంగా ఆయన్ని కించపరిచినటువంటి సందర్భంలో స్టేషన్లో దాదాపు 7 గంటల వరకు ఉన్నాం. ఉదయం 12-12:30 నుంచి 7-7:30-8 వరకు ఉన్నాం. మమ్మల్ని రిలీజ్ చేసిన సందర్భంలో నాని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మరి ఇక్కడ విన్నది ఆడ మాట్లాడేది ఇంకా ఘోరంగా ఉంది. నాది ప్రెస్ మీట్ ఆ రోజు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చంద్రబాబు గారు ఇంకొకరిని ప్రోత్సహించేది కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా మాట్లాడనేది కానీ ఉండదు. నన్నే చాలాసార్లు మందలించాడు, నన్నే చాలాసార్లు ఆపాడు. అంటే అసెంబ్లీలో భువనేశ్వర్ గారి ఇష్యూ వాళ్ళు మాట్లాడిన తర్వాత 2 రోజులు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కూడా ఆయన మమ్మల్ని ఆపాడే తప్ప ఆ సంస్కృతిని ప్రోత్సహించే వ్యక్తి కాదు చంద్రబాబు గారు.